హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన సిస్టమ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెసిఫికేషన్స్ ఎలా చూడాలని దానికోసం చెప్తాను. చాలా మంది మన సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడడం కూడా తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అడిగారు అనుకోండి మన సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటని ఎవరైనా అడిగినా, లేకపోతే మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ కొనుక్కుని వాడుకుని దాన్ని మనం సెల్ చేద్దామని అనుకుంటున్నాం అనుకోండి, అటువంటిప్పుడు కూడా మన సిస్టమ్ స్పెసిఫికేషన్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఇదనే కాదు, జనరల్ గా మనం ఏదైనా కంపారిజన్స్ చేసుకోవాలనుకున్నా కూడా మన సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి మనకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికీ కూడా మన సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా చూసుకోవాలని చెప్పేసి చాలా మందికి తెలియదు అనమాట. సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం సిస్టమ్ అయితే ఆన్ చేస్తున్నాను. సిస్టమ్ ఆన్ చేసి అసలు మనం స్పెసిఫికేషన్స్ ఎలా చూడాలి, మన సిస్టమ్ మనకి మన సిస్టమ్ లో ర్యామ్ ఎంత ఉంది, మన సిస్టమ్ లో ప్రాసెసర్ ఏముంది, మన సిస్టమ్ లో గ్రాఫిక్ కార్డ్ ఏముంది, అండ్ దాంతో పాటు మన సిస్టమ్ కి సంబంధించి రిసోర్సెస్ ఎంత యూజ్ అయినాయి, ఇవన్నీ కూడా ఎలా చూడాలనేది అయితే నేను చెప్తాను. యాక్చువల్ గా మీకు ఇంకా ఇన్డెప్త్ కావాలంటే చెప్పండి, నేను తర్వాత అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సిస్టమ్ మీద ఉన్న లోడ్ ని బట్టి మనం మన సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా, లేకపోతే మన సిపియు మీద కానీ, లేకపోతే మన గ్రాఫిక్ కార్డ్ మీద కానీ, ఇటువంటి వాటి మీద ఇంకా ఎక్స్ట్రా లోడ్ ఏమన్నా పడుతుందా. సో ఇటువంటివన్నీ కూడా మనం బేసిక్ గా మన సిస్టమ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, అలాగే మన సిస్టమ్ మీద ఉన్న లోడ్ ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో నేను జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఇస్తాను. ఇంకా మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే కనుక ఖచ్చితంగా నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏ యాప్స్ యూజ్ చేయాలి, యాప్స్ యూజ్ చేయడం వల్ల మనకి సిస్టమ్ మీద ఉన్న లోడ్ ఎలా తెలుస్తుంది, లేకపోతే మన సిస్టమ్ ని ఎలా బెంచ్ మార్క్ చేయాలి, అలా బెంచ్ మార్క్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్స్ లో ఉంటే మన సిస్టమ్ సేఫ్ లోడ్ లో ఉన్నట్టు, సో ఇవన్నీ కూడా నేను తర్వాత మాట్లాడతాను అన్నమాట. సో దానికి సంబంధించి ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. బేసిక్ గా ఒక సిస్టమ్ మనం కొన్నా లేకపోతే యూజ్ చేస్తున్న సిస్టమ్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా. మన సిస్టమ్ లో మనం స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ లోకి అయితే వెళ్ళాలి. జనరల్ గా మీకు సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా కానీ మీకు మానిటర్ ఏదైతే ఉందో, లైక్ మీ డెస్క్టాప్ ఏదైతే ఉందో, ఆ డెస్క్టాప్ మీద దిస్ పీసీ అనేది కనిపిస్తూ ఉంటది. సో ఈ దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి మీరు కనుక ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు మన సిస్టమ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మన సిస్టమ్ లో మనం చూసుకున్నాం అనుకోండి, సిస్టమ్ మనకి డివైస్ నేమ్ అని చెప్పేసి మన సిస్టమ్ కి ఒక నేమ్ అయితే ఉంటుంది. మన ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, ఈ సిస్టమ్ లో ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 3 1300X క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉందనేది చెప్తున్నారు. అండ్ దీని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3.5 GHz ఉందనైతే చెప్తున్నారు. మన ర్యామ్ చూసుకున్నాం అనుకోండి, ఈ సిస్టమ్ లో ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్ ఉందంట. అండ్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ డీటెయిల్స్ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇంకా కిందకు వస్తాం అనుకోండి, మన సిస్టమ్ లో ఉన్న విండోస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. మన సిస్టమ్ లో ఉన్న విండోస్ ఏంటంటే విండోస్ 10 Pro అంట. అండ్ వర్షన్ వచ్చేసరికి 22H అనేది చెప్తున్నారు. దాంతో పాటు OS ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తాం, ఈ OS యొక్క బిల్డ్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మనకి కింద అయితే మెన్షన్ చేశారు. సో ఇవి మనకి బేసిక్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకొంచెం డెప్త్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు విండోస్ లోనే ఇంటిగ్రేటెడ్ గా ఒక టూల్ అయితే ఉంటది. మీరు సర్చ్ లోకి వెళ్ళి DXDIAG అని ప్రెస్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు విండోస్ డయాగ్నోస్టిక్ టూల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకి గ్రాఫిక్స్ గురించి కూడా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇంటిగ్రేటెడ్ గా ఏదైనా గ్రాఫిక్స్ ఉందనుకోండి, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ యొక్క నేమ్ చూపిస్తుంది. అదే మీరు డెడికేటెడ్ గా గ్రాఫిక్స్ ఏమైనా ఉందనుకోండి, డెడికేటెడ్ గ్రాఫిక్స్ యొక్క నేమ్ చూపిస్తుంది. ఇందులో నేను ఎన్విడియాకి సంబంధించిన GeForce GTX 615 అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి 1 GB తో పాటు అయితే వస్తుంది. మీకు VRAM వచ్చేసరికి 1 GB అయితే ఉంటుంది. సో కింద మీకు కనిపిస్తుంది కదా VRAM అని చెప్పేసి. ఇందులో మనకి ఏ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి కిందనైతే ఇచ్చారు. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ గా వచ్చిన గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఇంటెల్ కి సంబంధించిన ప్రాసెసర్ ఏదైతే గ్రాఫిక్స్ వస్తుందో దాన్ని యూజ్ చేసిన, లేకపోతే AMD కి సంబంధించిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ AMD ప్రాసెసర్ లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ యూజ్ చేసిన, ఇక్కడ మీకు ఆ నేమ్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటెల్ కి సంబంధించిన ఒక i3 or i5, లైక్ ప్రతి ప్రాసెసర్ లోకి మనకి ఒక నేమ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటెల్ 630 గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇంటెల్ HD 630, అక్కడ దాని పేరు అయితే కనిపిస్తుంది. అలా కాకుండా మీరు AMD కి సంబంధించిన గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, AMD Vega 7 అని కానీ, లేకపోతే AMD Vega 8 అని కానీ, లేకపోతే AMD Vega 11 అని కానీ, ఇలా గ్రాఫిక్స్ యొక్క నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా డెడికేటెడ్ గానే మీరు ఎన్విడియా కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ కాకుండా AMD కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ కొన్నారనుకోండి, AMD RX సిరీస్ లో కానీ, లేకపోతే
మనకి AMDకి సంబంధించి కొన్ని ఓల్డ్ కార్డ్స్ అయితే ఉంటాయి, వెగా సిరీస్ కార్డ్స్, అవి కానీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఆ పేరు దగ్గర AMD RX 6400 కానీ లేకపోతే 6500 XT అని కానీ మీరు ఏదైతే మోడల్ కొన్నారో ఆ మోడల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్ గా ఎక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్. బేసిక్ ఇందులో మనకి సౌండ్ ఏముంది, అలాగే ఇన్పుట్ డివైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్కడైతే చూపిస్తుంది. USB కీబోర్డ్ ఉందంట. యాక్చువల్ గా మౌస్ ను కూడా కీబోర్డ్ కింద డిటెక్ట్ చేసింది. సో నేనైతే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మన సిస్టమ్ మీద ఎంత లోడ్ ఉందో తెలుసుకోవాలనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే టాస్క్ మేనేజర్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ బేసిక్ అయితే చెప్తున్నాను. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటే కనుక నేను ఫ్యూచర్ లో ఇంకో వీడియో చేస్తాను, కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. మీరు టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళాలనుకుంటే ఈజియెస్ట్ వే ఏంటంటే, ఇక్కడ టాస్క్ బార్ ఏదైతే ఉందో టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు టాస్క్ మేనేజర్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి, అప్పుడు మీకు టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకుని పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయనేది అయితే చూపిస్తుంది. ఫర్ సపోజ్ ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎడ్జ్లు అయితే రాశారు Ryzen 3 1300X అని చెప్పేసి. ఇది మన ప్రాసెసర్. దీని మీద ప్రెసెంట్ లోడ్ వచ్చేసరికి 4% అయితే ఉందంట. అండ్ ప్రాసెసర్ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3.3 GHz దగ్గర అయితే రన్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఇందులో మనకి ఒక ప్రాసెసర్ సాకెట్ ఉందని అయితే అంటున్నారు. అండ్ దాంతో పాటు మనకి 4 కోర్స్ ఉన్నాయనేది చెప్తున్నారు అనమాట. కింద మీకు చూసినట్లయితే తెలుస్తుంది. అండ్ క్యాష్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు కిందనైతే ప్రొవైడ్ చేశారు, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, మెమరీ అనమాట. యాక్చువల్ గా మెమరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం టాస్క్ మేనేజర్ నుంచి అయితే చూసుకోవచ్చు. టాస్క్ మేనేజర్ లో మీకు ఇక్కడ ఎంత ర్యామ్ ఉందని అయితే కనిపిస్తుంది కదా, మన ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ చెప్తుంది, అలాగే మనకి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, అలాగే ఆ స్లాట్స్ లో ఎన్ని యూజ్ చేసుకున్నామని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ బోర్డ్ లో ఒక 4 స్లాట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 4 స్లాట్ లో మీరు 2 స్లాట్స్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు 2 of 4 అనేది చూపిస్తుంది. మన సిస్టమ్ లో ప్రెసెంట్ 2 స్లాట్స్ ఉన్నాయి. ఆ 2 స్లాట్స్ లో కూడా నేను 2 4GB వేసాను కాబట్టి 2 స్లాట్స్ లో 2 కూడా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, SSD కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎక్కడైతే చూపిస్తుంది, SSD మీద లోడ్ ఎంత ఉంది, మనకి SSD కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడైతే చూపిస్తుంది, మన కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా మనకి గ్రాఫిక్స్ ఏదైనా ఉందనుకోండి, గ్రాఫిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎక్కడైతే చూపిస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నారు అనుకోండి, గ్రాఫిక్స్ వచ్చేసరికి NVIDIA GTX 650 అని చూపిస్తుంది. అలాగే మనకి VRAM ఎంత ఉంది, డ్రైవర్ వర్షన్ ఏంటి, డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎక్కడైతే చూపిస్తుంది అనమాట. బేసిక్ గా మీరు చూసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా కానీ మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ అనమాట. అండ్ దాంతో పాటు వీటిని మనం చూసుకున్నట్లయితే మన సిస్టమ్ మీద ఉన్న లోడ్ అయితే మనకు తెలుస్తూ ఉంటది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కేవలం బేసిక్స్ వరకు నేను చెప్పాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనంటే కనుక మనం టెంపరేచర్స్ ఎలా చూసుకోవాలి, మనకి ఏ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మన సేఫ్ రేంజ్ లో ఉన్నట్టు, అలాగే మనకి మాక్సిమం టెంపరేచర్ వరకు మన సిస్టమ్ ను పుష్ చేసి అది మనకి కంట్రోలబుల్ రేంజ్ లో ఉందా లేదని ఎలా తెలుసుకోవాలి, సేమ్ ఇదే మనకి గ్రాఫిక్స్ మీద ఎలా మనం టెస్ట్ చేయాలి, ర్యామ్ మీద ఎలా టెస్ట్ చేయాలి, బేసిక్ బెంచ్ మార్కింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఆ బెంచ్ మార్కింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనం టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. అది మీకు కావాలనుకుంటే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అడిగి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఓన్లీ మన ఛానల్లో పీసీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. సో మీరైతే మర్చిపోవద్దు. ప్రెసెంట్ ఏంటంటే నేను ఇదంతా కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసేసి మీకైతే చూపిస్తాను. యాక్చువల్ గా మీరు టాస్క్ మేనేజర్ ని యాక్సెస్ చేయాలంటే ఓన్లీ మనకి టాస్క్ బార్ నుంచే కాదు, మీరు ఒక సింపుల్ షార్ట్ కట్ తో కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, మీరు కంట్రోల్ అలాగే షిఫ్ట్ అలాగే ఎస్కేప్ ని కలిపి ఒకసారి నొక్కి పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. పీసీకి సంబంధించిన బిల్స్ అవ్వచ్చు, పీసీకి సంబంధించిన టెస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే రివ్యూస్ అవ్వచ్చు, లేకపోతే మనకి గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన టెస్టింగ్ అవ్వచ్చు, గేమ్స్ యొక్క రివ్యూస్ అవ్వచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఇలా వీడియోస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. నేను ఆల్మోస్ట్ ఒక 2 years పై నుంచే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మన ఛానల్ అయితే గ్రో అవుతుంది ఖచ్చితంగానే. అండ్ మీరు ఇంకా సపోర్ట్ చేసినట్లయితే మీకు ఏదైతే సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటారో దానికి సంబంధించి మన ఛానల్లో కంటెంట్ చేస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇష్టంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బై.